చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోనే గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడం కోసం గుర్రంపూడిలోనే శ్రీ చందా గోవిందారెడ్డి ధనమ్మ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడం కోసం గుర్రంపూడిలోని శ్రీ చందా గోవిందారెడ్డి ధనమ్మ గారు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వరి, మినుములు, ఎర్రపప్పు, ఉల్లి, ఉలవలు, బత్తాయి, పత్తి పంటలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం గురించి, అందులో లాభ నష్టాల గురించి, ప్రభుత్వ సాయం గురించి రైతు కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు రైతులు కుటుంబ ఓపికతో సమాధానం ఇచ్చారు. వ్యవసాయం ఒక వృత్తి కాదు, అది ఒక పవిత్ర జీవన విధానమని ధనమ్మ తెలిపారు. రైతులు పంటలను తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటారని, కష్ట నష్టాలు వచ్చినా తాము వ్యవసాయం మాత్రము వదులుకోమని ఆమె స్పష్టం చేశారు. ఆహార పంటలు, వాణిజ్య పంటలు మాకు రెండు కండ్లని, పరిస్థితులను బట్టి సాగు చేస్తానని ఆమె చెప్పారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు గోవింద్ రెడ్డి మరియు ధనమ్మ సమాధానాలిచ్చారు. అనంతరం విద్యార్థులు జి ఎడవెల్లి గ్రామంలోని రైతు కట్ట సైదులకు చెందిన చెరుకు పంటను సందర్శించి అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, గ్రామాలు దేశానికి పట్టుకోమాలని, రైతే రాజు, రైతు లేనిదే మనకు ఆహారం లేదని, రైతులు సంతోషంగా ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎంతో లాభదాయకంగా ఉందని, తమ విద్యార్థులకు వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన కలిగిందని రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పాలకూరి కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. నెల రోజుల్లో కలుపు మందులు పిచికారి చేసుకోవాలి. కలుపు మందులు పిచికారి చేసుకున్న తర్వాత 6 నెలల తర్వాత మధ్యలో బెడకట్లు వేయడం అనేది జరుగుతుంది. కాలుకు మధ్య గ్యాప్ ఉండి గాలి దూకడం వల్ల చెరుకు బాగా ఎదుగుదల వస్తుంది. ఫస్ట్గా ఇది విత్తుకోవాలంటే మడిని దున్నుకొని ఎరగడ దున్నుకోవాలి. ఎరగడ దున్నుకున్న తర్వాత బోజలు పోసుకోవాలి. ఒక్కొక్క బోజకి 30 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచుకొని విత్తనం ఇచ్చుకోవాలి. విత్తనం ఇచ్చుకోవడానికి పక్క చెరుకు తోటల నుంచి చెరుకు గడలు తెచ్చుకొని ఒక 1/2 ఫీటు ఉండే విధంగా కట్ చేసుకొని విత్తనానికి మధ్య గ్యాప్ ఉండేటట్టు చూసుకొని విత్తుకోవాలి. విత్తుకున్న 15 రోజుల నుంచి 20 రోజుల లోపల మొలక అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చెరుకును ఒక్కసారి విత్తుకున్న తర్వాత సంవత్సరం తర్వాత కట్ చేసుకోవడం వస్తుంది. కట్ చేసుకున్న చెరుకులో మళ్ళీ చెరుకు ఆధారాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దున్నుకొని నష్టం లేదు. కొత్త పద్ధతి పాత పద్ధతిలోనే చేస్తున్నాం. ఇప్పటికే కొత్త పద్ధతిలో మిషన్లు రావడానికి కొద్దిగా గ్యాబు సాలుకు మధ్య గ్యాబు పెంచుకొని వాడడం వల్ల డ్రమ్ స్టిక్స్ మునగా ఒకసారి వేస్తాం. మందులు ఏమో 2 నెలలకు 3 నెలలకు నెలకు ఒకసారి అట్లా దాన్ని బట్టి నీళ్ళు బట్టి పూత వచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు కొత్తగా చూస్తున్నాను 3 సార్లు
దాడి ఏమన్నా మళ్ళీ రైతు లేకుంటే ఇప్పుడు అట్లా ఏరు వేసుకొని వాటర్ పెట్టుకొని వాటర్ ఇచ్చుకున్నాం అనుకో ఒక క్రాప్ వస్తుంది. అది వర్షాలు అనుకూలంగా ఇస్తే ఒక క్రాప్ వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ అప్పుడు బంద్ చేసుకొని ఇప్పుడు ఈ జనవరికి మళ్ళీ వాడబెట్టుకోవాలి. జనవరిలో వాడబెట్టుకొని మళ్ళీ ఒకసారి ఒకవేళ మనకి కాలే కాబట్టి జనవరిలో మళ్ళీ కాయ రావాలి, పూత రావాలనుకుంటే మళ్ళీ ఒకసారి అప్పుడు జనవరిలో వాడబట్టించుకున్నందుకు నీళ్ళు పెట్టుకుంటే పూత ఇగురు మంచిగా వస్తుంది. తోట మీద ఉన్న దీని పెట్టుబడికి తగ్గట్టు దీనికి వస్తుంది. పత్తి మీద 1 ఎకరం 20 క్వింటాలు పండితే ఏ రైతుకైనా ప్రతి ఒక్క రైతుకు మిగులుబాటు ఉంటుంది. 5, 6 అట్లా పండిస్తే ఎవరికి మిగులుబాటు ఉండదు. ఒక 10 వచ్చింది అనుకో, దానికి పెట్టాము ఒక 10,000 ఎకరానికి 20,000, అంతకంటే ఎక్కువ మిగలదు. ఒక 20 క్వింటాలు పండే భూములుండి మంచిగా అనుకూలిస్తే 20 క్వింటాలు